నమస్తే, వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. గోకవరం స్థానిక తంటికొండ రోడ్డు CMD లేఅవుట్ నందు రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు కార్యాలయం నందు శ్రీనివాసరావు చేతుల మీదుగా N9 ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను పంచాంగంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో న్యూస్ ఛానల్స్ వాస్తవాలు చూపించడంలో ఫోర్త్ ఎస్టేట్ గా ముందు ఉంటుంది. ఈ సంవత్సరం మన ప్రజలందరూ పండుగను పురస్కరించుకొని సంప్రదాయంగా పల్లెలు ముస్తాబవుతాయి. ప్రతి ఒక్కరూ ఈ పండుగను బాగా నిర్వహించుకోవాలని, భగవంతుని అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి కలగాలని రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవాలు ప్రజల ముందు ఉంచడంలో N9 ఛానల్ ముందు ఉంటుందని, ఈ సందర్భంగా N9 ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ ఎవరున్నారు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా మీకు తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మా గోకవరం గ్రామంలో నేను చిన్నతనం ఇక్కడే ఉన్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నాను. తిరిగి మళ్ళా నా ఊరికి చేరుకుని ఈ పండుగ వైభవాన్ని, భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమే పండుగ వైభవాన్ని మళ్ళా మన తెలుగు ప్రజలకి, అలాగే మా ఊరి ప్రజలకి మరిచిపోతున్న సాంప్రదాయాలను, సంస్కృతుల్ని మళ్ళీ పరిచయం చేయడం కోసం, మరిచిపోనప్పుడు కూడా ఇంకా వైభవంగా చేసుకోవడం కోసం అని చెప్పని ఈ అద్భుతమైన రోజున భోగినాడు ఉదయాన్నే మేము తెల్లవారుజాము నుంచి వచ్చాము ఇక్కడికి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకోవడం, ఆవు పిడకల్ని భోగి మంటల్లో వేయడం, అలాగే ఇక్కడ మకర సంక్రాంతి సందర్భంగా పాలు పొంగించడం, కోడిపందాలు నిర్వహించట్లేదు, సాంప్రదాయబద్ధంగా 2 కోడిపుంజులు పట్టుకుని చూపించడం తప్ప చట్టానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ పందాలు నిర్వహించట్లేదు. అలాగే గాలిపటాలు ఎగరేయడం కానీ, అలాగే ఏవైతే ముగ్గులు పోటీలు నిర్వహించడం కానీ, డాన్స్ పోటీలు, అలాగే సంగీతానికి సంబంధించిన పాటల పోటీలు ఇవన్నీ నిర్వహిస్తూ ఈ ప్రాంతాన్నంతా కూడా ఈ పండుగ వాతావరణాన్ని, వైభవాన్ని మీరు ఎక్కడైనా చూడొచ్చు. ప్రతి చోట కూడా మీకు ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు పండుగ సంబంధించిన ప్రాపర్టీస్ కనపడుతూనే ఉంటాయి మీకు. అది ఈ వైభవాన్ని, అలాగే కనుమనాడు ఎదురుగు పూజ చేస్తాం మనం. అంటే మనకి కృతజ్ఞతాభావంగా ప్రాణుల్లోని, భూమిలోని, పక్షుల్లోని, చెట్లలోని అన్ని చోట్ల కూడా మనం సాంప్రదాయాలను గౌరవిస్తూ కృతజ్ఞత ప్రదర్శిస్తాం. అలాగే మన పండుగల్లో కూడా చాలా విషయాల్లో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి, కాలమానం ఉంటుంది, ఎన్నో శుభ సంకేతాలు ఉంటాయి. దీంట్లో ఉండే అదృశ్యకరంగా అంతర్వాహినిగా ఉండే ఎన్నో విషయాలు మనం చూడొచ్చు మీరు ఎప్పుడు కూడా. సో అంటే ఆరోగ్యకరమైన సూత్రాలు కూడా చాలా మన ప్రతి పండుగలకు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ ఒక్క పండుగే కాదు, భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రతి పండుగ కూడా ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన పండుగగానే మనం పరిగణించవచ్చు. రైతులకు కూడా చాలా ఆహ్లాదకరమైన పండుగ ఇది. ధాన్యం ఇంటికి వస్తుంది, అందరూ వైభవంగా ఉంటారు, ఐశ్వర్యంతో ఉంటారు, అందరికీ డబ్బు చేకూరుతుంది, ప్రజలు సంతోషంగా జరుపుకుంటారు. మీరు అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ మొత్తం అంతా ఖాళీ అయితే గ్రామీణ వాతావరణం చేరుకుంటూ ఉంటారు. అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ అందరూ గ్రామీణ వాతావరణం చేరుకుని బంధుమిత్రులతో కలిసి పిండి వంటలు చేసుకోవడం, ఎప్పుడెప్పుడో తెలియని పిండి వంటలు, మనం మర్చిపోయి పిండి వంటలు ఆ పండుగలు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటూ ఎంతో వైభవంగా జరుగుతున్న ఏదైతే ఉందో దీన్ని మా యొక్క ఈ వ్యాపార ప్రాంగణంలో అన్ని రకాల 3 రోజులకు సంబంధించిన ప్రతిబింబించేలాగా మేము అన్ని ఏర్పాట్లు చేసి మేమందరితో కూడా సంతోషంగా బొమ్మల కొలువది పెట్టుకుంటూ, పోటీలు నిర్వహించుకుంటూ, ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ, శుభాకాంక్షలు జరుపుకుంటూ మేమంతా వైభవంగా ఉన్నాం. ఇదంతా కూడా నేను అందరికీ కూడా మీ కంబాల శ్రీనివాసరావుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, రామసేన నాయకుడిగా
తెలుగు రాష్ట్రాల వారికి భారతదేశాల అందరికీ కూడా ఎందుకంటే భారతదేశంలో ఈ పండుగని అనేక రకాల పేర్లతో జరుపుతూ ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మీ అన్నయ్య మీడియా కూడా మేము ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ మీ యాజమాన్యానికి, మీ పత్రికా జర్నలిస్టులకి, కెమెరామెన్లకు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు అంబాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్.